నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. ఈరోజు మనము అర్టికేరియా అంటే దద్దుర్ల గురించి తెలుసుకుందాం. మరి దీనికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఈ యొక్క దద్దుర్లు వచ్చినప్పుడు చాలామంది ఒక డాక్టర్ దగ్గర నుంచి ఒక డాక్టర్ దగ్గరికి, ఇంకో డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి మారుతూ ఉంటారు. అలానే కాకుండా అలోపతి నుంచి హోమియోపతి, హోమియోపతి నుంచి ఆయుర్వేదిక్, అలా రకరకాల మెడిసిన్ ట్రై చేస్తూ ఉంటారు. అయితే దీనిలో తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క దద్దుర్లు వచ్చినప్పుడు ముఖ్యంగా యాంటీ హిస్టమిన్ అనేటువంటి ట్యాబ్లెట్లు ఉంటాయి. యాంటీ హిస్టమిన్స్, యాంటీ అలర్జీ ట్యాబ్లెట్లు అంటూ ఉంటాం. ఈ యొక్క యాంటీ హిస్టమిన్ అనేటువంటి ట్యాబ్లెట్లు వాడుతూ ఉండాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక ట్యాబ్లెట్లు ఏంటంటే క్లోర్ఫెన్రమైన్ మ్యాలేట్ అనేసి, తర్వాత హైడ్రాక్సిజిన్ అని చెప్పేసి, లొరాటడిన్ అని చెప్పేసి, సెట్రిజిన్ అనేసి అన్నీ కూడా యాంటీ హిస్టమిన్ కిందకే వస్తూ ఉంటాయి. అయితే దీనిలో ఈ యొక్క ట్రీట్మెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే, ఈ యొక్క ట్యాబ్లెట్లు తీసుకోవాలి, ఈ యొక్క యాంటీ హిస్టమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. ఈ యొక్క ట్యాబ్లెట్లు తీసుకున్నప్పుడు ఈ యొక్క ట్యాబ్లెట్ల వల్ల కొందరికి విపరీతమైనటువంటి ఒక మత్తు, సెడేషన్ వస్తూ ఉంటుంది. కొందరికి ఒక సింపుల్ ఒక ట్యాబ్లెట్ తోటి ఆల్మోస్ట్ కొందరికి ఓవర్ నైట్తో పాటు నెక్స్ట్ డే కూడా మార్నింగ్ చూడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, మార్నింగ్ వాళ్ళ యొక్క వర్క్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క డైలీ రొటీన్ యాక్టివిటీస్ లోపల చాలా స్లోగా, మత్తుగా, నిదానంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, ఈ యొక్క ట్యాబ్లెట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. అందుకే కొందరికి సెట్రిజిన్ పడుతూ ఉంటుంది, కొందరికి లొరాటడిన్ పడుతుంది, కొందరికి హైడ్రాక్సిజిన్ పడుతుంది, కొందరికి బిలాస్టిన్ పడుతూ ఉంటుంది. సో ఇలా ఏ ట్యాబ్లెట్లు మీకు సెట్ అవుతాయో చూసుకొని, ఏ ట్యాబ్లెట్ అయినా పర్వాలేదు, ఆ యొక్క ట్యాబ్లెట్ వల్ల మీకు ఎర్లీ మార్నింగ్లో మీ యొక్క వర్క్ డిస్టర్బ్ కాకూడదు, ఆ ట్యాబ్లెట్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం దద్దురు తగ్గాలి. అంతేకాకుండా మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీ యొక్క డైలీ యాక్టివిటీస్లో మార్నింగ్ లేచేసి మీకు డిస్టర్బ్ కాకుండా ఉండాలి. సో అది ఈ యొక్క ట్రీట్మెంట్ యొక్క టార్గెట్, ట్రీట్మెంట్ యొక్క లక్షణం. అయితే కొందరికి ఓన్లీ ఒక సింగిల్ ట్యాబ్లెట్ తీసుకుంటేనే ఈ యొక్క దద్దుర్లు 24 అవర్స్ కంట్రోల్లో ఉంటే 24 అవర్స్కి ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి. సపోజ్ కొందరికి ఓన్లీ 12 అవర్స్ కంట్రోల్లో ఉంటే మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకోవాలి. కొందరికి ఒక ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు కొందరికి 48 అవర్స్ కంట్రోల్లో ఉంటుంది, స్లోగా అప్పుడు 2 డేస్కి ఒకసారి, 72 అవర్స్ కంట్రోల్లో ఉంటే 3 డేస్కి ఒకసారి. సో మీ యొక్క లక్షణాలను బట్టి ఈ యొక్క ట్యాబ్లెట్ని పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత కూడా, ఈవెన్ దో డైలీ ఒక 2 ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా దద్దుర్లు కంట్రోల్ కాకపోతే, అప్పుడు మేము సెకండ్ లైన్ ఆఫ్ మెడిసిన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క మెడిసిన్స్కి వెళ్తూ ఉంటాం. ఈ సెకండ్ లైన్ ఆఫ్ మెడిసిన్స్లో ముఖ్యంగా సైక్లోస్పోరిన్ అనే ఒక ట్యాబ్లెట్ కావచ్చు, రెండోది వచ్చేసి ఒమాలిజిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ కావచ్చు. ఈ రెండు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఒమాలిజిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్, దీన్ని హాస్పిటల్ సెటప్లో తీసుకుంటే మంచిది. తీసుకున్న తర్వాత ఒక 2 గంటల అబ్జర్వేషన్లో కూడా ఉంటే మంచిది. తర్వాత ఈ యొక్క సైక్లోస్పోరిన్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయాలి. చేసి ఒక డాక్టర్ గారి యొక్క, డెర్మటాలజిస్ట్ గారి యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఈ యొక్క ట్యాబ్లెట్లు వాడుకోవాలి. సపోజ్ కొన్నిసార్లు ఈ 2 ట్యాబ్లెట్లు తీసుకున్నప్పటికీ, ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క ట్యాబ్లెట్ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా కంట్రోల్ కాకుండా అదే విధంగా ఉన్నప్పుడు, అప్పుడు స్టిరాయిడ్ ట్యాబ్లెట్లు ఉంటాయన్నమాట. అంటే ఈ యొక్క స్టిరాయిడ్ ట్యాబ్లెట్లు మ్యాక్సిమం ఒక 1 వీక్ to 2 వీక్స్ వరకు ఇస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క క్రైసిస్ని, చాలా సివియరిటీని తగ్గించడం కోసం మాత్రమే ఈ యొక్క స్టిరాయిడ్ ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాం. సో ఈ స్టిరాయిడ్ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు చాలా బాగా కంట్రోల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ట్యాబ్లెట్లతో కంట్రోల్ కాగనప్పుడు ఈ యొక్క ఇంజెక్షన్, యాంటీ హిస్టమిన్ అంటే ముఖ్యంగా అవిలెండ్ వస్తూ ఉంటుంది కదా, క్లోర్ఫెన్రమైన్ మ్యాలేట్, ఆ యొక్క ఇంజెక్షన్ కానీ, ఒక స్టిరాయిడ్ యొక్క ఇంజెక్షన్స్ కానీ ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు ఆ యొక్క జబ్బును కంట్రోల్ చేసి మళ్ళీ ట్యాబ్లెట్లలో మనం మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ట్రీట్మెంట్ మరి చాలామందికి కొన్ని డౌట్ వస్తుంది, ఎంతకాలం తీసుకోవాలి అనేసి. అంటే ట్రీట్మెంట్ ఈ యొక్క మీ యొక్క లక్షణాలు ఎంతకాలం ఉన్నప్పుడు అంతకాలం మీ యొక్క యాంటీ హిస్టమిన్ తీసుకుని వాటి యొక్క డోస్ని స్లోగా తగ్గించుకుంటూ పోవాలి. ఒకసారి కంట్రోల్ అయినప్పుడు ఆటోమేటిక్గా కూడా కొన్ని రోజుల వరకు మళ్ళీ దద్దుర్లు రాకుండా ఉంటాయి. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ యొక్క కారణాలు, ఏ యొక్క కారణాలు కూడా ఎక్స్పోజ్ అయినప్పటికీ కూడా మళ్ళీ దద్దుర్లు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట, మరి ఈ కారణాలన్నీ కూడా నాలో ఏమీ లేవు, అయినా దద్దుర్లు వస్తూ ఉంటాయి అంటే స్ట్రెస్ డెఫినెట్గా స్ట్రెస్ వలన ఈ యొక్క దద్దుర్లు అనేటువంటివి కూడా
పెరుగుతూ ఉంటాయి. నేను చాలామంది పేషెంట్స్ చూశాను. అయితే వాళ్ళు చాలా కంట్రోల్లో ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. కానీ ఈ యొక్క స్ట్రెస్ అధికంగా అయినప్పుడు కావచ్చు ఈ యొక్క దద్దుర్లు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు చాలా సెడేషన్గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ అనేది చేయకపోతే మంచిది. ఎందుకంటే కొంచెం ఈ యొక్క రిఫ్లెక్సెస్ కొంచెం స్లోగా ఉంటాయి కనుక, బ్రేక్ అంత ఫాస్ట్గా రిఫ్లెక్సివ్గా పడదు కనుక ఈ యొక్క ట్యాబ్లెట్ మీద ఉన్నప్పుడు డ్రైవింగ్ అనేటువంటిది అవాయిడ్ చేయాలి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒక విషయాన్ని మీరు ఈ యొక్క దద్దుర్లు వచ్చేటువంటి లక్షణాలు మీకు ముందే తెలిసిపోయినప్పుడు మీ యొక్క ఈ యొక్క ట్యాబ్లెట్లు యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్లు మీరు దగ్గరలో ఉంచుకొనేసి ఈ యొక్క ట్యాబ్లెట్లు ఇమ్మీడియట్గా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొంచెం టైం పడుతుంది వర్క్ అవ్వడానికి. అయితే ఈ యొక్క దద్దుర్లతో పాటు ఎవరికైతే యాంజియోఇడిమా అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు లిప్స్ యొక్క స్వెల్లింగ్ కానీ, టంగ్ స్వెల్లింగ్ కానీ, ఐ స్వెల్లింగ్ కానీ వచ్చేటువంటి లక్షణాలు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో కంపల్సరీ అలాంటివి వచ్చినప్పుడు అది వాళ్ళు ఎమర్జెన్సీగా భావించాలి. ఇమ్మీడియట్గా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఈ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి మాత్రం రష్ చేసి వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకుంటే ఈ యొక్క స్వెల్లింగ్స్ ముఖ్యంగా ఐ స్వెల్లింగ్ కానీ, లిప్ స్వెల్లింగ్ కానీ కూడా బాగా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కొన్నిసార్లు ఒక ఎపిపెన్ అనే అడ్రినలిన్ ఒక పెన్ దొరుకుతూ ఉంటుంది. సివియర్గా ఉన్నప్పుడు ఆ యొక్క పెన్ని వాళ్ళు సెల్ఫ్గా అడ్మినిస్ట్రేషన్ చేసుకునేటువంటి సెల్ఫ్ పెన్ కూడా ఉంటుందన్నమాట. అది వాళ్ళు స్వయంగా తీసుకోవచ్చు. ఆ యొక్క పెన్ కూడా క్యారీ చేస్తే మంచిది. సో ఈ జాగ్రత్తలు ఏంటంటే ఈ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ మీకు అలర్జీకి ఉన్నప్పుడు అలాంటి ఒక ఫుడ్ ఐటమ్స్ని మీరు అవాయిడ్ చేయడమే మంచిది. మళ్ళీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకండి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క అట్టికీరని కంపల్సరీగా అవాయిడ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది.